హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నంబర్ సిస్టమ్ టాపిక్ నుండి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. మరి దాని నుండి మనం నెక్స్ట్ కంటిన్యూషన్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా తీసుకుంటున్నా అనేది మీరు చూడండి. అంతే, సొల్యూషన్ ఎలా మనం ఆలోచిస్తున్నాం అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే అప్కమింగ్లో సో మంచి మంచి టాలెంట్ పర్సన్స్ ఉంటారు. మరి వాళ్ళకు ధీటుగా మనం స్కోర్ చేయాల్సి వస్తుంది. అంటే 50 క్వశ్చన్స్ కానిస్టేబుల్ అయితే ఖచ్చితంగా 40 అబవ్, మినిమం 40 అబవ్ అయితే పక్కా చేయాలి, అయితేనే జాబ్ వస్తుంది. ఎస్ అయితే మినిమం 140 అన్నట్టు, 130 అన్న రావాలి, రైట్. సరే చూడండి, నెక్స్ట్ 17th క్వశ్చన్. ఇఫ్ ద 5-digit number 57x54 is divisible by 11, then number of such possible numbers అంటున్నాడు. 57xy4 అనే 5 అంకెల సంఖ్య 11 చేత భాగించబడితే అలా సాధ్యమయ్యే సంఖ్యల సంఖ్య అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ సో ఇది టీఎస్పీసీ ప్రిలిమ్స్ 2022 నోటిఫికేషన్లో అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ ఇంకోటి హైలైట్ పాయింట్ ఏం చెప్పాలంటే, సో 2018 నోటిఫికేషన్ కానీ 2022 సో 22 ప్రిలిమ్స్ కానీ అలాగే ఇదే 23లో మనకి మెయిన్స్ జరిగింది కదా. సో ఇవన్నీ చూసుకుంటే 11th రూల్ కాన్సెప్టే అడిగిండు, 11th రూల్ కాన్సెప్టే అడిగిండు అన్నట్టు. సో ఈ మూడు దాంట్లో ఇక్కడ మనకి 2018లో కానీ 22లో 22 మెయిన్స్లో 11th రూల్ కాన్సెప్ట్ చూడండి, 11 చేత భాగించబడితే అన్నాడు. సో ఇక్కడ డివిజిబుల్ బై 11 అనే కాన్సెప్ట్ అడిగిండు. అందుకోసం సో కొంచెం జాగ్రత్తగా, ఇది కొంచెం చేయరాకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు చేస్తారంటే చేయలేదు దీని ఆన్సర్ చూడండి ఒకసారి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే 57xy4 అనేది దేనికి 11 తోని డివిజిబుల్ అవుతుంది, డివైడ్ అవుతుంది అని చెప్తున్నాడు. అప్పుడు నాకు xyకి పాసిబుల్ అయ్యే డిజిట్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు xy అనేది ఉంది కదా, xy దగ్గర సపోజ్ ఇప్పుడు 5 7 4 అని డిజిట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. అంటే అలా ఎన్ని నెంబర్స్ తీసుకోవచ్చు, అంటే ఎన్ని పాసిబుల్ అవుతాయి, 1 2 కానీ, అంటే ఇవి కావు, జనరల్గా చెప్తున్నా 1 2 2 3 4 5 అలాంటి నెంబర్స్ మనం ఎన్ని తీసుకోవచ్చు అనేది కాన్సెప్ట్ అక్కడ. కానీ ఇవి నెంబర్స్ కావు. మరి ఆ డిజిట్స్ ఎన్ని తీసుకోవచ్చు అనేది ఎలా తీసుకోవచ్చు అంటే ఒకసారి చూడండి. మనకు 11th రూల్ కాన్సెప్ట్ ఏంది, ఆడ్ ప్లేసెస్. సో సమ్ ఆఫ్ ఏమంటాం, సో ఆడ్ ప్లేసెస్ అంటాం. అలాగే సమ్ ఆఫ్ ఏమంటాం మనం ఇక్కడ, సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ అనేది తీసుకుంటాం, రైట్. సమ్ ఆఫ్ ఆడ్ అండ్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ అని తీసుకుంటాం, రైట్. ఇలా తీసుకుంటే మనకి ఏం రావాలి, సో 0 ఆర్ 11 డివిజిబుల్ నెంబర్స్ రావాలి. 11 22 33 అలా 11 డివిజిబుల్ నెంబర్స్ రావాలి. ఇప్పుడు నేను దాన్నే ఫాలో అవుతున్నా చూడండి. సో ఇక్కడ మనకు ఆడ్ నెంబర్స్ ప్లేసెస్ అంటే ఫస్ట్ థర్డ్ అండ్ ఏం తీసుకోవచ్చు, సో 5th వన్ తీసుకోవచ్చు. సో 5 ప్లస్ ఇక్కడ x ప్లస్ ఇక్కడ 4 ఈక్వస్ట్ అంటే మనం 0ని ఈక్వల్ చేస్తున్నట్టు, ఈక్వస్ట్ అంటే మనకు 0 చేస్తున్నట్టు, రెండు ఈక్వల్ వాల్యూస్ బ్యాలెన్స్ చేస్తున్నట్టు. అప్పుడు 7 ప్లస్ వైగా రాస్తున్నా, 7 ప్లస్ వై. ఇప్పుడు ఒక్కసారి చూడండి, సో 5 ప్లస్ 4 ఎంత అంటే 9. సో 9 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 7 ప్లస్ ఇక్కడ ఎంత అంటే వై. ఇప్పుడు నాకు వై వాల్యూ కావాల్సి అంటే వై, సో మైనస్ ఎక్స్ అంటే ఈ ఎక్స్ అటు తీసుకెళ్తే 7 ఇటు తీసుకురావచ్చు కదా. అప్పుడు మనం 9 మైనస్ ఇక్కడ 7 అని తీసుకుంటే నాకు ఎంత వస్తుందంటే, సో వై మైనస్ ఎక్స్ ఈక్వల్స్ నాకు ఎంత అంటే 2 రావాలి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు నేను 1 2 అన్న తీసుకున్న కాన్సెప్ట్ కాదన్నట్టు. అంటే సపోజ్ ఇప్పుడు ఎక్స్ వై ఉంది కదా, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి, 4 ఉండాలి. అంటే వై మైనస్ ఎక్స్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, సో 2 డిజిట్స్ డిఫరెన్స్ 2 ఉండాలి. అలా ఉండేటట్టు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఇక్కడ సపోజ్ ఇప్పుడు నేను ఎక్స్ ప్లస్లో 0 రాస్తే వై ప్లస్లో ఏం రాస్తాం 2. అప్పుడు 9 ప్లస్ 0 9, 7 ప్లస్ 2 9, 9 మైనస్ 9 ఏమొస్తుంది 0 వస్తుంది. అట్లా కాన్సెప్ట్ అన్నట్టు ఇది. అలాగే సపోజ్ ఇక్కడ 1 ఇక్కడ ఏం రాసుకోవచ్చు అన్నట్టు 3 రాసుకోవచ్చు. 1కి 3కి డిఫరెన్స్ ఎంత ఉండాలి, సో 2. ఇప్పుడు 9 ప్లస్ 1 10, 7 ప్లస్ 3 10, 10 మైనస్ 10 0 అవుతుంది. అట్లా మనం దాన్ని పాసిబుల్ వాల్యూస్గా చూస్తాం. అంటే ఇప్పుడు నేను రాసిన ఇట్లా కాదు, అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది మనం ఇలా చూసుకుంటూ దాన్ని అప్లై చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ తీసుకుంటే సో 2 తీసుకుంటే 4 ఉండాలి, 3 తీసుకుంటే 5 ఉండాలి, 4 తీసుకుంటే 6 ఉండాలి. ఇంకోటి తీసుకుంటున్నాం, సో 5 తీసుకుంటే అంటే ఇది ఎక్స్ ఇది వై ప్లేస్లా అన్నట్టు మళ్ళీ రాసుకుంటున్నా, ఇది ఎక్స్ ఇది వై ప్లేస్లా. సరే ఇక్కడ ఇది మొత్తం రాద్దాం. సో 9 ప్లస్ ఎక్స్ ఇంకోటి ఏం రాస్తాం 7 ప్లస్ వై. అప్పుడు ఇది 4 వరకు అయింది కదా. సో ఇప్పుడు 5 తీసుకుంటున్నా, ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే 7 తీసుకోవచ్చు, ఇక్కడ 6 తీసుకోవచ్చు, ఇక్కడ 8 తీసుకోవచ్చు, ఇక్కడ 7 తీసుకోవచ్చు, ఇక్కడ 9 తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ తీసుకోరాదు. ఎందుకంటే సపోజ్ నేను ఇక్కడ 8 తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకోవాలి 10 తీసుకోవాలి. అంటే ఇక్కడ 8 తీసుకుంటే ఇక్కడ 10 తీసుకోవాలంటే మనకి ఇక్కడ 5 7 ఎక్స్ అంటాం కానీ 570 అంటామా, అంటే డిజిట్స్ ఉండాలి, ఇట్లా డబల్ డిజిట్ ఉండకూడదు కాబట్టి తీసుకోవద్దు. అంటే ఇప్పుడు మనకి తీసుకోవాల్సింది 1 2 3 పాసిబుల్ నెంబర్స్ 1 2 3 అంటే ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సో 9 ప్లస్ 5 14, 7 ప్లస్ 7 14 0 అట్లా అన్నట్టు. సో 1 2 3 4 5 అలాగే 6 7 8 అంటే టోటల్ 8 పాసిబుల్ నెంబర్స్ అని చెప్పాలి. అట్లా
11th కాన్సెప్ట్ తోటి అడిగిండు. సో 8 పాసిబుల్ నెంబర్స్ అని చెప్పాలి. ఇది కాన్సెప్ట్. సో మనకి వరుస నోటిఫికేషన్లో అడిగిండు అని చెప్పినా కదా, 18లో అడిగిండు, 22లో, సో ప్రిలిమ్స్, అలాగే 23, అలాగే మెయిన్స్లో అన్నిట్లో అడుగుతున్నాడు వాడు. ఎందుకంటే ఇది కాన్సెప్ట్ ఉంది కాబట్టి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18th one. In the given 4-digit number 3x57 and in the number formed by writing in the digits of the given number in reverse order, the difference of the place value of x is అంటున్నాడు. సో టీఎస్ ఇక్కడ టీఎస్ తెలంగాణ పీసీ ప్రిలిమ్స్ 2022లో అడిగిండు. ఇప్పుడు చూడండి, ఇచ్చిన 4 అంకెల సంఖ్య 3x57లోను ఇచ్చిన సంఖ్యలోని అంకెలను తిరగరాసు రాయగా వచ్చే సంఖ్యలోను x యొక్క స్థాన విలువల మధ్య భేదం ఎంత అంటే ప్లేస్ వాల్యూకి డిఫరెన్స్ అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏం లేదు, చిన్న షార్ట్ కట్ అనేది ఇది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఫస్ట్ వాల్యూ 3x57 అన్నాడు. సో 3x57 అన్నాడు కదా. సో ఇదొక నంబర్. ఈ నంబర్లో మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే ఇది 1000 ప్లేస్ వాల్యూ అన్నట్టు, అర్థమవుతుందా? సో ఇక్కడ 1s 10s 100 ప్లేస్ వాల్యూ ఇది, రైట్. సో ఇక్కడ 100 ప్లేస్ వాల్యూ తీసుకోవాలి. ఓకే, మరి ఇది 100 ప్లేస్ వాల్యూ తీసుకోండి, దాన్ని రివర్స్ రాస్తే చూడండి, ఇన్ ద నంబర్ ఫార్మ్డ్ బై రైటింగ్ ద డిజిట్స్ ఆఫ్ ది గివెన్ నంబర్ ఇన్ రివర్స్ ఆర్డర్ అన్నాడు. సో రివర్స్ ఆర్డర్ అన్నప్పుడు సో ఇలా 7 నుండి రాయండి, 7 5, అలాగే ఎక్స్ ఎంత అంటే 3 అని రాసుకోండి, 7 5 x3 రివర్స్ ఆర్డర్ రాసినాం. అప్పుడు నాకు ఈ ఎక్స్ పొజిషన్ ఏంటంటే 10th పొజిషన్. సో 10th ప్లేస్, ఇది 100 ప్లేస్, ఇది 10th ప్లేస్ వాల్యూ అన్నట్టు. ఇక్కడ మనకి సో ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అంటున్నాడు. ఏమన్నాడు, ప్లేస్ వాల్యూ, ఇది 100 ప్లేస్, ఇది 10th ప్లేస్, ప్లేస్ వాల్యూకి డిఫరెన్స్ ఎంత అంటే సో 100కి అలాగే 10కి మధ్య డిఫరెన్స్ అంటే నువ్వు ఏమని చెప్పాలి, సో 90 అని చెప్పాలి. సో ప్లేస్ వాల్యూ డిఫరెన్స్ ఎంత అంటే మనం 90 అని తీసుకోవాలి. సో థర్డ్ ఆప్షన్ రైట్ అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 19th one. The number among the following that divides 7 power 12 and 7 power 12 minus 2 power 24 is APSI prelims 2018 క్వశ్చన్. ఓకే, సో 2018 APSI ప్రిలిమ్స్ అన్నాడు. ఈ క్రింది వన్లో 7 power 12 minus 2 power 24ను సో భాగించే సంఖ్య ఇది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సో 7 power 12 2 power 24 ఉంది కదా, సో దీన్ని డివైడ్ చేసే నెంబర్ ఏది అనేది క్వశ్చన్ కదా. అప్పుడు మనం పవర్స్ ఈక్వల్ ఉండేటట్టు చూసుకోవాలి. పవర్స్ ఈక్వల్ అంటే దాని అర్థం ఏమొస్తుందంటే a² - b² అంటే మనం ఏం రాసుకోవచ్చు చెప్పండి. సో a + b ఇంటూ ఏం రాస్తామంటే a - b అని రాస్తాం, a + b ఇంటూ a - b అని రాసుకోవచ్చు. కాబట్టి సో దీన్ని మనం 7ని ఇంకా లీస్ట్ వాల్యూగా డివైడ్ చేయలేం. సో అందుకోసం 7 power 12. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 2² రాసుకోవచ్చు అండి. సో 2² కానీ పవర్ ఏమవుతుందంటే 12, ఎందుకంటే ఎప్పుడైతే మనం 2కి అడిషనల్గా స్క్వేర్ తీసుకున్నామో 24 హాఫ్ అవుతుంది. అప్పుడు మనం దీన్నే మనం ఏం రాసుకోవచ్చు అంటే 7 power 12 మైనస్ 2² వాల్యూ ఎంత 4, దాన్ని మనం 4 power 12 రాసుకోవచ్చు. ఇప్పుడు మనం సేమ్ దీనిలాగా a² - b² అన్నప్పుడు ఇది ఏ ప్లేస్లోను ఇది b ప్లేస్లోను అప్లై చేసుకోవచ్చు, అర్థమవుతుందా? అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏమొస్తుంది అంటే a + b ఇంటూ ఏం రాసుకోవచ్చు a - b, సేమ్ దాంట్లోనే అప్లై చేస్తే 7 + 4 ఇంటూ ఏం రాసుకోవచ్చు అంటే 7 - 4 అని రాసుకోండి. నాకు వచ్చే వాల్యూ సో 11 ఇంటూ ఎంత అంటే 30, 11 ఇంటూ 3 ఎంత అంటే సో 33 అనేది నెంబర్ డివైడ్ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు దీన్ని ఏం డివైడ్ చేస్తుంది, సో 33 డివైడ్ చేస్తుంది అని చెప్పొచ్చు, అర్థమవుతుందా? ఇంకోటి కూడా వెళ్ళొచ్చు. సో a power n - b power n, n is even, సో ఇది n is even, సో a power n - b power 1 డివైడెడ్ బై సో a + b, ఆర్ ఇంకోటి ఏం రాసుకోవచ్చు a - b అని కూడా చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్లు కూడా తీసుకోవచ్చు. సో మన ఆన్సర్ సెకండ్ B1 రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్ ఈజ్ 66 ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ది గివెన్ 2-digit నెంబర్ సో డిఫరెన్స్ బై 2 దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పాసిబుల్ సచ్ 2 digits నెంబర్ ఈజ్ అన్నాడు. ఏపీపీసీ మెయిన్స్ 2018 చూడండి, ఏపీపీసీ మెయిన్స్ 2018 ఒక 2 అంకెల సంఖ్యకి దానిలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను కలపగా వచ్చే మొత్తం 66. ఆ ఇచ్చిన 2 అంకెల సంఖ్యలోని అంకెల మధ్య భేదము 2 అయితే సో అట్లాంటి వీలయ్యే 2 అంకెల సంఖ్యల మధ్య భేదం ఎంత అంటే 2-digit నెంబర్ అంటే మనం XY అనుకుంటాం. సో దాన్ని రివర్స్ చేస్తే చూడండి, ఇక్కడ దానిలో అంకెలను తారుమారు చేస్తే అన్నాడు. సో అప్పుడు YX అవుతుంది. చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ 2-digit నెంబర్ అండ్ నంబర్ అబ్టైన్డ్ బై సో రివర్సింగ్ ఇట్స్ డిజిట్ అంటే సో XY మళ్ళీ దాన్ని YX తీసుకొని సామ్ చేస్తేనట ఎంత వస్తుంది అన్నాడు, 66 వస్తుంది అంటున్నాడు, అర్థమవుతుందా? అండ్ ఇంకోటి ఏమి ఇచ్చిండంటే సో
డిఫరెన్స్ బిట్వీన్ డిజిట్స్ ఈజ్ 2 అంటున్నాడు. సో చూడండి ఇచ్చిన రెండు అంకెల సంఖ్యలోని అంకెల మధ్య భేదం. సో డిఫరెన్స్ బిట్వీన్ డిజిట్స్ ఈజ్ 2 అంటున్నాడు. సో అట్లాంటి రెండు అంకెల ఈ రెండు అంకెల సంఖ్యల మధ్య భేదం ఎంత అంటే ఇట్లా అడుగుతున్నాడు. సో xy మైనస్ ఎంత అంటే yx ఈక్వల్స్ టు అడుగుతున్నాడు. సో ఇది మనకు అడుగుతున్న నంబర్ xy మైనస్ yx ఎంత అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు, రైట్. అప్పుడు నేను ఆన్సర్ ఏం తీసుకుంటా అంటే జాగ్రత్త చూడండి. సో డిఫరెన్స్ అడిగింది కదా, నా ఆన్సర్ ఎంత అంటే సో ఇక్కడ బై 9 చేస్తాం. సో బై 9 చేసుకుంటా, బై 9 చేస్తా. సో నా ఆన్సర్ 9 డివిజిబుల్ నెంబర్ అనేది తీసుకోవచ్చు. 9 డివిజిబుల్ నెంబర్ తీసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఇక్కడ తీసుకుంటే సపోజ్ ఇక్కడ తీసుకుంటే సో xy yx అనేది సో సమ్ ఉంటే ఖచ్చితంగా అది 11 డివిజిబుల్ అవుతుంది. సమ్ ఉంటే 11 డివిజిబుల్. అలాగే xy yx అనేది డిఫరెన్స్ ఉంటే అది డెఫినెట్లీ 9 డివిజిబుల్ నెంబర్ ఉండాలి. అది డెఫినెట్లీ 9 డివిజిబుల్ నెంబర్ చెప్తా. ఎందుకంటే ఇప్పుడు 66 ఉంది కదా, ఇవి 11 డివిజిబుల్, 11 6 ప్లస్ ఉంటే 11 మైనస్ ఉంటే 9 డివిజిబుల్. అందుకే నాకు డిఫరెన్స్ అడిగింది కదా, ఆ డిఫరెన్స్ అంటే 9 డివిజిబుల్ నెంబర్ నా ఆన్సర్ అయిపోయింది. 16 9 కాదు, అలాగే ఇక్కడ 22 9 డివిజిబుల్ కాదు, 15 అనేది 9 డివిజిబుల్ కాదు, 18 అనేది 9 డివిజిబుల్. నా ఆన్సర్ అయిపోయింది. అర్థమవుతుందా? అలాగే ఇంకోటి ఏం తీసుకుంటా అంటే ప్రొసీజర్ చూద్దాం. సో ఇది వన్స్, ఇది 10th ప్లేస్ వాల్యూ కాబట్టి ఇది 10x ప్లస్ ఇక్కడ y అని రాస్తాం. ఇది 10th ప్లేస్ కాబట్టి 10y ప్లస్ ఎంత అంటే x అని రాస్తాం. ఈక్వల్స్ టు 66 అని రాస్తాం. అలాగే తీసుకుంటే ఇక్కడ 10x ప్లస్ x ఎంత అవుతుందంటే 11x. అలాగే 10y ప్లస్ y ఎంత అంటే 11y. ఈక్వల్స్ ఎంత అంటే 66 అవుతుంది. అప్పుడు 11 అనేది కామన్గా తీసుకుంటే సో 11 అనేది కామన్గా తీసుకుంటే చూడండి ఒకసారి. సో 11x ప్లస్ y ఈక్వల్స్ ఎంత రాసుకోవచ్చు అంటే 66. అప్పుడు 11 ఎంత అంటే 6 అవుతుంది. సో 6 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు x ప్లస్ y ఈక్వల్స్ ఎంత అంటే 6 అని అవుతుంది. ఎంత x ప్లస్ y ఎంత రాసుకోవచ్చు? 6 అని రాసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి x మైనస్ y, సో వాడు 2 అన్నాడు, x ప్లస్ y ఎంత వచ్చింది? నాకు 6 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేయాలి అంటే ఇక చూడండి ప్లస్ వస్తే 11 డివిజిబుల్, అలాగే మైనస్ వచ్చి ఉంటే 9 కామన్గా వచ్చేది. అందుకోసమే డిఫరెన్స్ 9 డివైడ్ చేస్తుంది అన్నట్టు, రైట్. అది షార్ట్ కట్ అయిపోయింది. ఇక దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2x ఈక్వల్స్ ఎంత అంటే 8. అప్పుడు నాకు x ఈక్వల్స్ ఎంత వస్తుంది అంటే 4. మరి y ఈక్వల్స్ ఎంత వస్తుంది అంటే చూడండి x ప్లస్ y ఇక్కడ 6 కదా, x4 అయితే y వాల్యూ ఎంత అన్నట్టు 2 వాల్యూ, రైట్. అది అప్లై చేసుకున్నాం. డిఫరెన్స్ అడిగిండు చూడండి, xy డిఫరెన్స్ అడిగిండు, xy. అప్పుడు x అంటే 10 ఇంటూ x అంటే మనం x అంటే ఎంత రాస్తాం? 4 రాసినాం. అలాగే ఇక్కడ మనం ప్లస్ ఎంత రాస్తాం? y అంటే ఎంత? 2. అప్పుడు చూడండి సో 10x మళ్ళీ సేమ్ దీంట్లో అప్లై చేస్తాం. 10x ప్లస్ yలో అప్లై చేస్తే అయిపోతుంది. అప్పుడు 10 4 40 ప్లస్ 2 ఎంత అంటే 42. xy వాల్యూ వస్తుంది, xy వాల్యూ. అలాగే yx తీసుకుంటే ఏమవుతుందంటే సో 10y, సో 10 2 ప్లస్ ఎంత అంటే 4. సో 20 ప్లస్ 4 ఎంత అంటే 24. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడిగాడు. సో నా ఆన్సర్ ఎంత అంటే 18 అని చెప్పాలి. డిఫరెన్స్ ఎంత? 18. అందుకోసమే అలా వస్తుంది. సో దిస్ థర్డ్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 21. If n is any odd integer greater than 1, then the largest natural number among the following that so certainly divides n into n square minus 1 అంటున్నాడు. సో ఇది ఎప్పటిది అని అంటే టీఎస్ మెయిన్స్ 2018 క్వశ్చన్ చూడండి. టీఎస్ మెయిన్స్ 2000, సో టీఎస్ మెయిన్స్ అది సో 2018. సో n అనేది 1 కంటే పెద్దదైన బేస్ సంఖ్య, 1 కంటే పెద్దదైన బేస్ సంఖ్య. ఈ క్రింది వానిలో n into n స్క్వేర్ మైనస్ 1, n into n స్క్వేర్ మైనస్ 1 ని ఖచ్చితంగా భాగించే పెద్ద సంఖ్య ఏది? n into n స్క్వేర్ మైనస్ 1 డివైడ్ చేసే నెంబర్ ఇది అంటున్నాడు సింపుల్గా. అంటే ఇక్కడ చూడండి n into n స్క్వేర్ మైనస్ 1 సో డివైడ్ చేసే నెంబర్ ఏది అనేది క్వశ్చన్. అప్పుడు సో n అనేది ఏమంటున్నాడంటే సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే సో ఇక్కడ గ్రేటర్ దెన్ 1, సో గ్రేటర్ దెన్ 1 ఆడ్ నెంబర్స్ అన్నాడు. సో గ్రేటర్ దెన్ 1 ఆడ్ నెంబర్స్. ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ ఉన్న కాన్సెప్ట్లో సో ఇక్కడ ఉన్న దాంట్లో నేనేం చెప్పొచ్చు అంటే అతిపెద్ద సంఖ్య అంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ గ్రేటర్ దెన్ 1 ఉండాలంటే అసలు ఆడ్ నెంబర్స్ అంటే నువ్వు ఏం రాస్తావు చెప్పండి. ఇక్కడ ఆడ్ నెంబర్స్ అంటే మనం తీసుకోవాల్సింది 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఆడ్ నెంబర్స్ తీసుకుంటాం కదా. ఇప్పుడు మోర్ దెన్ 1 చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ ఎనీ ఆడ్ ఇంటీజర్ గ్రేటర్ దెన్ 1 అన్నాడు. గ్రేటర్ దెన్ 1 ఉన్న వాల్యూ ఫస్ట్ వాల్యూ ఏంటిది? 3. దాన్ని తీసుకోవాలి. 1 కంటే ఎక్కువ కదా, అక్కడ నుండి స్టార్ట్ చేయాలి. అప్పుడు ఇందులో అప్లై చేస్తే సో n into n స్క్వేర్ అంటే ఇక్కడ n మీన్స్ 3 అన్నట్టు. సో n మీన్స్ 3 అన్నట్టు. అప్పుడు 3 into 3 స్క్వేర్ ఎంత అంటే 9. సో 3 స్క్వేర్ మైనస్ 1. సో ఇలా తీసుకుంటే 3 into 3 స్క్వేర్ అంటే 9 కదా, 9 మైనస్ 1 ఎంత అంటే 8. అప్పుడు నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే 24. సో దాన్ని డివైడ్ చేసే నెంబర్ ఏమని చెప్పాలంటే 24 అనేది చెప్పాలి. సో నా ఆన్సర్ ఆప్షన్ ఏ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 22. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 2 power 5, 3 power 4 అండ్ 5 power 3. 2 power 5 ఇక్కడ ఇంటూ అది సో ఇంటూలో ఉంటుంది. 2 power 5 into 3 power 4
4 into 5 power 3 is including 1 and the number given అంటున్నాడు. TS means 2018 క్వశ్చన్. 2 power 5, 3 power 5, 3 power 4, 5 power 3 యొక్క భాజకాలు కారణాంకాల సంఖ్య 1 మరియు ఆ సంఖ్యను కూడా కలుపుకోమంటున్నాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే సో 2 power ఎంత అంటే 5 అంటున్నాడు, అలాగే సో 3 power 4 అంటున్నాడు, అలాగే 5 power ఎంత అంటే 3 అంటున్నాడు. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు నేను మోడల్ ఏమని చెప్తా అంటే పవర్స్ని ఒకటి యాడ్ చేస్తాం. సో 5 + 1 5 + 1 6 పవర్స్ ఒకటి యాడ్ చేస్తాం. 4 + 1 5, అలాగే ఇక్కడ +1 తీసుకుంటే +1 ఇది +1 తీసుకుంటే 4, 6 5 30, 30 × 4 ఎంత అంటే సో టోటల్ ఫ్యాక్టర్స్. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే 120 అని చెప్పాలి. సో నీ ఆన్సర్ 120 అనేది 4th ఆప్షన్ రైట్. ఎందుకంటున్నా అంటే సపోజ్ ఇక్కడ ఒకసారి సో 12కి ఫ్యాక్టర్స్ ఏమని చెప్తాం మనం 1, అలాగే 2, అలాగే 3, అలాగే 4, అలాగే 6, అలాగే సో 12 అని చెప్తా. ఎన్ని వచ్చినాయి చెప్పండి. సో టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి కదా. అది చిన్న నెంబర్ కాబట్టి కౌంట్ చేస్తున్నాం. పెద్ద నెంబర్ చేస్తాం మనం చేయలేం కాబట్టి సో 12ని ఎల్సిఎం తీసుకోండి. 12 ఎల్సిఎం తీసుకుంటే సో 3 × 4 దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 3 × 2² అని రాసుకోవచ్చు. సేమ్ దీనిలాగా సో ప్రైమ్ నెంబర్స్ తోటి డివైడ్ చేసుకోవాలి. అప్పుడు 3 power 1, సో 2 power ఇక్కడ 2 అన్నట్టు. అప్పుడు పవర్స్ 1 ఉంటే +1 2 అని రాసుకోండి. పవర్స్ 1 ఉంటే సో +1 తీసుకుంటే 3 అని రాసుకోండి. 2 3s నాకు ఎంత వస్తుందంటే 6 ఫ్యాక్టర్స్ వచ్చినాయా అట్లా అన్నట్టు దీని కాన్సెప్ట్ అర్థమైందా. సో 124th ఆప్షన్ రైట్. ఇందులో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అన్ని క్లియర్గా మనం ఇది మన కోర్సులో ఉంది, క్లాస్లో చెప్పిన టాపిక్లో అందులో చూసుకోండి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 23rd. If the number 19585 star 2 and x2 is divisible by 3, then the smallest digit place of star means x is అంటున్నాడు. ఒక సంఖ్య సో 19585 స్టార్ 2 మీన్స్ x2. సో ఇక్కడ 3 చే అని రాసుకోండి. ఇక్కడ 3 చే భాగించబడితే అప్పుడు x స్థానంలో ఉండే అతి చిన్న సంఖ్య ఎంత? సింపుల్ కాన్సెప్ట్. 19585 x సో 2 అని తీసుకోవచ్చు. x2 అని తీసుకోవచ్చు. x2 అని తీసుకుంటే అది 3 డివిజిబుల్ నెంబర్ అంటున్నాడు. ఇదే షార్ట్ కట్. కానీ మనం థర్డ్ రూల్ ఏమని చెప్పుకుంటామంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 3 అని చెప్తాం. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ నంబర్ is divisible by 3. So those numbers are divided by 3 అని చెప్పొచ్చు. అంటే 19585 x2 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చూడండి 19 10 + 15 15 + 8 23 + 5 28 + 30 అవుతుంది. సో 30 + x/3 అని ఉంది. కానీ ఇక్కడ ఆల్రెడీ దీంతో 30 క్యాన్సిల్ అయిపోతున్నప్పుడు సో x ప్లేస్లో మనం 0 అప్లై చేస్తాం. 30 ఎప్పుడైతే క్యాన్సిల్ కాదో అప్పుడు 30కి నెక్స్ట్ నెంబర్ను మనం ఆలోచిస్తాం. సపోజ్ ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు ఇక్కడ 28 వచ్చింది. సపోజ్ నాకు ఎంత 28 + x ఇలా వచ్చింది. సో 28 వచ్చింది. సమ్ ఆఫ్ డిజిట్స్ వేస్తే నాకు 28 వచ్చింది అనుకుందాం. కానీ 28 డివైడ్ అవుతుందా? అప్పుడు 28కి నెక్స్ట్ అంటే 28 తర్వాత నెక్స్ట్ 3తో డివైడ్ అయ్యే నెంబర్ ఎంత? 30. అప్పుడు మనం 28 ఉంది 30 కావాలంటే +2 అప్పుడు x ప్లేస్లో 2 అప్లై చేస్తాం. కానీ ఇక్కడ 30 డివైడ్ అయింది కాబట్టి 0 మనం ఆన్సర్గా తీసుకోవచ్చు రైట్. సో నీ ఆన్సర్ ఎంత అంటే x వాల్యూ ఏమొస్తుంది? 0. 4th ఆప్షన్ రైట్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 24th క్వశ్చన్. ఇఫ్ ద నెంబర్ 45 సో 45135 స్టార్ ఇక్కడ స్టార్ 2 is divisible by 8, then the smallest whole number in place of star is అన్నాడు. సో TS means 2018 క్వశ్చన్. ఓకే ఇక్కడ చూడండి ఒక సంఖ్య 451 x2 8 చే భాగించబడితే అప్పుడు x స్టార్ స్థానంలో ఉండే అతి చిన్న పూర్ణ సంఖ్య ఎంత అనేది క్వశ్చన్. అప్పుడు ఏం లేదు 451 సో x2 అనేది దేంతో డివైడ్ అవుతుంది? సో 8. ఇప్పుడు 8th రూల్ ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ సో లాస్ట్ 3 డిజిట్ అనేది మనకు దేంతో డివైడ్ అవ్వాలి? 8తో డివైడ్ అయితే సరిపోతుంది. అంటే లాస్ట్ 3 డిజిట్ చూసుకుంటే సరిపోతుంది. అప్పుడు నేనేమంటున్నా అంటే 5x2 అనే ప్లేస్లో 5x2 ఉంది కదా. అప్పుడు x ప్లేస్లో ఆప్షన్ బట్టి ఫాలో అవ్వాలి. ఆప్షన్ వన్లో సో 1 ఉంది. ఆప్షన్ ఏలో 1 ఉంది. అంటే x = 1 అని అప్లై చేస్తున్నా. అప్పుడు 1 అయితే 512 అన్నట్టే కదా. 512 అంటే 8 6 48 8 4 32 డివిజిబుల్ అయిందంటే రిమైండర్ ఏమొచ్చింది? 0. రిమైండర్ 0 వచ్చిందంటే అది లాస్ట్ 3 నెంబర్స్ని డివైడ్ చేసిందంటే అలా 0 వచ్చిందంటే x ప్లస్ వాల్యూ ఏమనుకోవచ్చు? 1 అనుకోవచ్చు. సో ఆప్షన్ మనం ఏ అనేది డిసైడ్ అవ్వచ్చు రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్ చూడండి. ద లార్జెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ 12 power k such that divides సో 109 ఫ్యాక్టోరియల్ ఈజ్ అన్నాడు. సో ఇది TS మెయిన్స్ 2018 అన్నాడు. సో ఇక్కడ 109 ఫ్యాక్టోరియల్ని 12 power kని నిశేషంగా భాగించేటట్లుగా గరిష్ట ధన పూర్ణాంకం సో అయితే k విలువ ఎంత? ఇది ఏమో కాదు క్వశ్చన్ చెప్తా చూడండి.
సో వాట్ ఈస్ ద maximum power of 12. సో వాట్ ఈస్ ద చూడండి క్వశ్చన్ ఇట్లుంటుంది. సో వాట్ ఈస్ ద maximum power. సో వాట్ ఈస్ ద maximum power of 12 ఇన్ 109 ఫ్యాక్టోరియల్, రైట్? ఇది క్వశ్చన్. అంటే 109 ఫ్యాక్టోరియల్ ఎందు తెలుగులో క్వశ్చన్ అంటే ఆ వర్షన్ వేరుంది కదా. 109 ఫ్యాక్టోరియల్ ఎందు సో 12 యొక్క గరిష్ట ఘాతం ఎంత? సో 12 యొక్క గరిష్ట ఘాతం ఎంత అనేది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఇప్పుడు ఈ క్వశ్చన్ రాసిన స్టోరీ ఈ క్వశ్చన్ స్టోరీ అంటే సేమ్ అన్నట్టు. అందుకోసం దాన్ని ఏం చేస్తామంటే సో 12 అనేది ఉండకుండా దాన్ని ప్రైమ్ నెంబర్స్లోకి రాసుకోవాలి, డివైడ్ చేయాలి. సో 3 4ని ఏం రాయొచ్చు అంటే 2 స్క్వేర్ అంటే ఇలా తీసుకోవాలి. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే 109 ఫ్యాక్టోరియల్ 109 108 107 అని 1 అప్ టు 1 వరకు రాయాలి. అందులో 12కి సంబంధించిన వాల్యూస్ని తీసుకోవాలి. అందులో 12 ఎన్ని ఉన్నాయి చెప్తా ఎగ్జాంపుల్. సో ఇప్పుడు 109 ఉంది కదా, అప్పుడు 109ని 3తోని డివైడ్ చేసుకోవాలి. ఇది షార్ట్ కట్ అన్నట్టు. అంటే 12కి పవర్ తీసుకోవాలంటే ఇట్లా వెళ్ళొచ్చు. అప్పుడు 3 3 9, అలాగే 3 6 18. సో 3 ఎంత అంటే 12 3 ఎంత అంటే 4 సో 3 ఎంత అంటే 1. రిమైండర్స్ తీసుకోవద్దు, ఎన్ని టైమ్స్ కట్ అయితే అన్ని టైమ్స్ ఇది వదిలేసి రిమైనింగ్ అన్ని యాడ్ చేయాలి. 5 ఇక్కడ 2 7 ఇది ఎంత అంటే సో ఇక్కడ 13 అవుతుంది, క్యారీ 1 వస్తుంది. సో క్యారీ 1 అంటే ఇక్కడ 53 వచ్చింది. అంటే 3 పవర్ 53 అనేది ఇక్కడ వచ్చింది. పవర్స్ చూసుకోవచ్చు. అలాగే అదే 109ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 2 5 2 ఎంత 4 అలాగే మళ్ళీ ఇక్కడ 2తో తీసుకుంటే సో 2 27 2తో తీసుకుంటే 2 ఎంత అంటే 13 2 ఎంత అంటే 6 అలాగే 2 ఎంత అంటే 3 2 ఎంత అంటే 1 అలా మనం తీసుకోవచ్చు. అప్పుడు నాకు వచ్చేది ఇవి రెండు యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే సో 40 వస్తుంది. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత 40, ఇవి 3 యాడ్ చేస్తే నాకు ఎంత అంటే 10 వస్తుంది. అప్పుడు 94 ప్లస్ ఇక్కడ 10 అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 104 వచ్చింది. 104 అనేది 2 పవర్ 4 తీసుకున్నా. అంటే 2 తోటి ఇక్కడ తీసుకున్నా, 2తోనే ఒకసారి తీసుకున్నా, ఇక్కడ సో ఇక్కడ 3తోనే 1 2తోనే ఒకసారి తీసుకున్నా. కానీ 2 అనేది 2 ఉన్నాయి కాబట్టి ఆ పవర్ని మనం బై 2 చేస్తాం. అప్పుడు పవర్ని బై 2 చేయాలి. అప్పుడు సో 2 పవర్ ఎంత అంటే 52 వస్తుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ సో 3 పవర్ 53 వచ్చింది, అలాగే 2 పవర్ ఎంత అంటే 52 వచ్చింది. దేనికి తీసుకుంటామంటే పవరు దేనికైతే తక్కువ ఉంటుందో అప్పుడు అది 12 పవర్ సో 52 అని చెప్పాలి. సో 12 పవర్ ఎంత 52 అంటే దేనికైతే తక్కువ పవర్ వస్తుందో అదే 12 పవర్ కే వాల్యూ. సో అన్నాడు కదా, అదే పవర్ 52 అని తీసుకోవాలి. అర్థమైందా? సో నీ ఆన్సర్ 52 అనేది వస్తుంది. ఒక్కసారి మనం చూద్దాం. సో ఇక్కడ 1 2 1 2 3 4 సో 1 2 3 4 అలాగే 5 6 అన్నాం. ఇలా ఇచ్చిందంటావు 6 ఫ్యాక్టోరియల్లో. సో 2కి పవర్ ఎంత అని అడిగినా అనుకో, 2కి గరిష్ట ఘాతం ఎంత? సో మ్యాక్సిమం పవర్ ఆఫ్ 2 ఇన్ 6 ఫ్యాక్టోరియల్ అన్నా అనుకో సింపుల్గా. అప్పుడు ఏం చేస్తా అంటే 1 సో 2 అలాగే 3 4 ఇంటూ 5 ఇంటూ 6 అంటే 2లు ఎన్ని వస్తాయి 6 ఫ్యాక్టోరియల్లో? చిన్న నెంబర్ నీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఇగో ఇక్కడ ఒక 2 ఉందా, ఇందులో 2 ఇంటూ 2 ఉంటుందా? ఇగో ఇది మనం ఏం చేస్తాం 2 ఇంటూ 3 అని రాస్తామా? అప్పుడు ఇక్కడ 1 2 3 4 అంటే 2 పవర్ 4 వచ్చిందా రాలేదా? అవి అట్లా అన్నట్టు. అంటే 2లు ఎన్ని వస్తాయని చెప్తున్నాడు. ఇది కూడా అంతే. అప్పుడు 12 ఇందులో ఎన్ని వస్తాయని చెప్తున్నాడు. అప్పుడు ఇలా చేయాలన్నట్టు. మరి ఇది షార్ట్ కట్ ఏంటంటే ఇగో 2తోని క్యాన్సిల్ చేయాలి. 2 3 ఇగో 2 ఎంత అంటే 1 ఇది తీసుకొని 3 + 1 ఎంత అంటే 4 అంటే 2లు ఎన్ని వస్తాయంటే 4. అది షార్ట్ కట్, రైట్? అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 26 ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ డివైజర్స్ ఆఫ్ 37800 ఈజ్ అన్నాడు. సో ఇది టీఎస్ మెయిన్స్ 2018 37800 యొక్క ధనపూర్ణాంకం భాజకాల సంఖ్య అంటే కారణాంకాలు అన్నట్టే. సో 37800 అంది కదా. సో ఫ్యాక్టర్స్ ఎన్ని అంటున్నాడు, ఫ్యాక్టర్స్ కారణాంకాలు ఎన్ని అనేది క్వశ్చన్. అర్థమవుతుందా? అప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇక్కడ 5తో తీసుకోవాలి. 5 7 35 సో 28 ఉంటుంది. 5 5 5 6 అలాగే మళ్ళీ 5తో తీసుకోండి. అర్థమవుతుందా? మళ్ళీ 5 తీసుకుంటే 5 15 5 ఎంత అంటే 12 కట్ చేసుకోవచ్చు. మళ్ళీ 3 తీసుకుంటే 3 5 3 ఎంత అంటే 4 మళ్ళీ 3 అనేది తీసుకుంటే 3 మనం ఇక్కడ 16 48 3 8 24 మళ్ళీ 3 తీసుకుంటే 3 5 15 3 6 మళ్ళీ 3 తీసుకోవచ్చు ఇక్కడ. సో 3 తీసుకోవాలి. మళ్ళీ 2తో తీసుకోవాలి. సో ఇక్కడ 2తో తీసుకుంటే లేదంటే 7తో తీసుకో. 7 ఎంత అంటే 8 అప్పుడు 8ని ఏం రాసుకోవచ్చు అంటే 2 క్యూబ్ రాసుకోవచ్చు. అంటే ప్రైమ్ నెంబర్స్లోకి తీసుకోవాలి. అప్పుడు 2 క్యూబ్ వచ్చింది. సో 3 ఎన్ని వచ్చినాయి 1 2 3 అంటే 3 పవర్ 3 వచ్చింది. 5 ఎన్ని వచ్చినాయి 2 వచ్చింది. సో 5 పవర్ 2 అలాగే నెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ 7 వచ్చింది. సో 7 పవర్ 1 అన్నట్టు. కారణాంకాలు బిఫోర్ క్వశ్చన్ ఒకటి తీసుకున్నాం, 12 తీసుకోండి కారణాంకాలు ఎన్ని వస్తాయని తీసుకున్న ఒకటి. అట్లనే ఇది కాకపోతే 37,800కి కారణాంకాలు ఎన్ని, ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే మన అలా ప్రైమ్ నెంబర్
నెంబర్స్ ఎల్సిఎం తీసుకొని 2లు ఎన్ని ఉన్నాయి, 3లు ఎన్ని ఉన్నాయి, 5లు ఎన్ని ఉన్నాయి, 7 ఎన్ని ఉన్నాయి అని చూసుకోవాలి. నేనేమన్నా సో 3 + 1 ఎంత 4, 3 + 1 ఎంత 4, అలాగే నెక్స్ట్ 2 + 1 ఎంత 3, 1 + 1 ఎంత 2, ఇవన్నీ మల్టిప్లై చేయాలి. 4 4 జా 16, 16 3 జా 48, 48 2 జా మనం ఎంత రాసుకోవచ్చు అంటే 96 అనేది ఫ్యాక్టర్స్ వస్తాయి. ఎన్ని కారణాంకాలు వస్తాయి? 96 వస్తాయి. సో ఆప్షన్ బి రైట్ అని చెప్పాలి. ఇది ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసే కాన్సెప్ట్ ఇది అన్నట్టు. ఓకే, పవర్స్ ఉంటే యాడ్ చేసుకోవాలి. ఈవెన్ ఉన్నప్పుడు ఆడ్ ఉన్నప్పుడు చేంజెస్ ఉంటాయి, అప్పుడు చూద్దాం. రైట్, అలాగే అంటే క్లాస్లో చెప్పింది ఉంది, ఇది ప్రీవియస్ కాబట్టి వెళ్ళిపోతున్నా డైరెక్ట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 27th, ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 1995 ఈజ్ అంటున్నాడు. 1995 యొక్క ధన భాజకాల సంఖ్య, సేమ్ ఫ్యాక్టర్సే అడుగుతున్నాడు. సో ఇట్లా అన్నట్టు ఫైండ్ ద, సో ఇట్లా అన్నట్టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1995. రైట్, అట్లా క్వశ్చన్ అన్నట్టు ఇది. ఇప్పుడు 1995 రాస్తున్నా కదా, దీన్ని 5తో డివైడ్ చేసుకో. సో 5 3 జా 15, మళ్ళీ 49, మళ్ళీ ఇక్కడ 49 అంటే 5 9 జా, అలాగే మళ్ళీ 5 ఎంత అంటే 9 జా. సో 3 1 జా 3 3 జా 3 3 జా, మళ్ళీ ఇక్కడ 19 ఎంత అంటే 7 జా కట్ చేయొచ్చు. అప్పుడు 19 7 జా 133 ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. అప్పుడు సో 3 పవర్ 1, సో 5 పవర్ 1, 7 పవర్ 1, 19 పవర్ 1. ఇప్పుడు నేనేమన్నా ఫ్యాక్టర్స్ తీసుకోవాలంటే మనం 1 + 1 ఏమవుతుందన్నా, సో 2, 1 + 1 పవర్స్ ఒకటి యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. సో ఇది ఎందుకు యాడ్ చేస్తాం అనేది కాన్సెప్ట్ తర్వాత ఇది మన క్లాస్లో ఉంటుంది. సో 1 + 1 ఎంత అంటే 2, 1 + 1 ఎంత అంటే సో 2 అని రాస్తాం. ఓకే, అప్పుడు అవన్నీ మల్టిప్లై చేస్తే 2 × 2 4 × 2 8 × 2 ఎంత అంటే మనకి టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయంటే 16 ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే 1995కి ఎన్ని కారణాంకాలు వస్తాయంటే 16 కారణాంకాలు వస్తాయి. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ అని చెప్పాలి. ఇది కారణాంకాల గురించి. నేను ఇందులో జస్ట్ ఫ్యాక్టర్సే అంటున్నాడు, కానీ ఇందులో ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలాగే సో స్క్వేర్ సంబంధించింది, క్యూబ్ సంబంధించింది, కాంబినేషన్ సంబంధించింది, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అన్ని రకాలది నెంబర్ సిస్టంలో నేను చెప్పడం జరిగింది, అది అక్కడ చూసుకోండి. సో ఆప్షన్ బి అన్నట్టు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ 28th క్వశ్చన్ చూడండి. ద రిమైండర్ వెన్ 67 పవర్ 67 + 67 ఈజ్ డివైడెడ్ బై 68 ఈజ్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, 67 పవర్ 67 + 67ను ఈ 68తో భాగించగా వచ్చు శేషం ఎంత? సో 2018 ఎస్ఐ మెయిన్స్ క్వశ్చన్. ఓకే, ఎస్ఐ మెయిన్స్ క్వశ్చన్ ఇది కూడా, ఇది ఎక్కడితో కాదు, 2018. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, షార్ట్ కట్ అప్లై చేస్తాం. 67 పవర్ ఏమి ఇచ్చిండు, 67 ప్లస్ ఏమంత 67ను ఏం డివైడ్ చేయాలంట 68. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఫెర్మైట్ కాన్సెప్ట్ అని తీసుకుంటే, సో ఇక్కడ మనం తీసుకుంటే ax ± 1 పవర్ సో n, ax ± 1 పవర్ n బై a అలా ఉన్నాయి అనుకో. అలా ఉంటే అప్పుడు ఏ క్యాన్సిల్ చేస్తే నాకు రిమైండర్ ఏమని చెప్తామంటే 1 అని చెప్తాం. రిమైండర్ ఏం చెప్తాం 1. అక్కడ రెండు కేసెస్ ఉంటాయి మళ్ళీ. సో +1 ఉండి పవర్ n ఉంటేనేమో సో డైరెక్ట్ రిమైండర్ 1 అని చెప్పాలి. -1 ఉండి సో ఇక్కడ n -1 పవర్ n ఉండి ఈ n అనేది ఈవెన్ ఉందనుకో, ఈవెన్ ఉంటే రిమైండర్ 1 వస్తుంది. బట్ అదే -1 ఉండి n ఉండి సో n అనేది ఆడ్ ఉందనుకోండి, అప్పుడు రిమైండర్ ఏమొస్తుందంటే సేమ్ నెంబర్ వస్తుంది. సేమ్ నెంబర్ మీన్స్ ఏం చేస్తామంటే సో ఇక్కడ డివైజర్ నుండి తీసేస్తాం అన్నట్టు. అంటే రిమైండర్ ఏం చేయాలి, సో 68 నుండి దాన్ని మైనస్ చేయాల్సి వస్తుంది. ఓకే, అట్లా డివైజర్ నుండి మైనస్ అంటే సేమ్ అని రాసుకోండి. సో దీని కాన్సెప్ట్ అంటే మన క్లాస్లోనే ఉంటుంది, ఇక ఇప్పుడు చెప్పలేం కదా అట్లా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 67 + 1 అని రాస్తున్నా. సో దీన్ని సపరేట్ రాస్తున్నా, 67 + 1 సో పవర్ 67 + 67 1 రాస్తున్నా. బై ఎంత అంటే 68. అంటే 67 + 1 అంటే 68 కదా ఇది. సో 67 + 1 ఎంత అంటే 68 అనేది తీసుకుంటాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు 67 పవర్ అలా మనం ఇచ్చిండు. కానీ 67 అనేది +1 తీసుకుంటే 68 కరెక్టే. కానీ 68 క్యాన్సిల్ అవుతుందా, ఏఎక్స్ క్యాన్సిల్ అవుతుందా, కాదు. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే 68 - 1గా రాసుకోండి. 67 కదా, 67 + 1 రాస్తే 68 అవుతుంది. 67 ఉంది, అప్పుడు దాన్ని 68 - 1 రాస్తే 67. పవర్కి పవర్ యాస్టీస్గా రాసుకోవచ్చు. అప్పుడు 68 క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు నాకు మైనస్ ఇక్కడ చూడండి. సో మైనస్ ఇక్కడ 1 పవర్ సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు అంటే 67 ఇచ్చిండు. అప్పుడు మనకి వచ్చే రిమైండర్ ఇక్కడ -1 పవర్ ఇలా ఆడ్ నెంబర్ ఉంటే అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే కాన్సెప్ట్ మళ్ళీ దీనికే వస్తుంది. 67 ఉంది కదా, అలా -1గానే రాసుకోవచ్చు. అంటే -1 అంటే ఇక్కడ -1 ×
-1 అంటే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. కానీ లాస్ట్కి ఏమవుతుందంటే -1 ఇంటూ -1 అంటే ప్లస్ అవుతుంది. కానీ అక్కడ 66 వరకే అట్లా అవుతుంది. 67 ఉంది కదా, అప్పుడు -1 ప్లస్ ఎంత అంటే 67 బై ఎంత అంటే 68. 67లో ఒకటి తీసేస్తే నీకు వాల్యూ ఎంత వస్తుందంటే 66 వస్తుంది. బై ఎంత అంటే 68. మరి 68కి 66 కట్ అవుతుందా? కాదు. కాబట్టి నీకు శేషం మళ్ళీ ఏమని చెప్పాలి, 66 అనేది చెప్పాలి. సో ఏమని చెప్పాలి, 66 అనేది చెప్పాలి. ఈ రకంగా మనం తీసుకోవాల్సి వస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే ఆడ్ నెంబర్స్ ఉంటే సేమ్ అన్నా కదా, ఆడ్ నెంబర్స్ ఉంటే ఏమన్నా సేమ్. ఇంకో కాన్సెప్ట్ చూడండి, అంటే 67 పవర్ ఎంత అంటే 67 ప్లస్ ఎంత అంటే 67 పవర్ 1. ఆడ్ నెంబర్ ఉంటే నాకు రిమైండర్ ఏమొస్తుందంటే అదే వస్తుంది, సేమ్ వాల్యూ వస్తుంది. ఆడ్ నెంబర్ ఉంటే నాకు ఆడ్ నెంబర్ పవర్ ఆడ్ నెంబర్ ఉంటే సేమ్ వస్తుంది, పవర్ ఆడ్ నెంబర్ ఉంటే సేమ్ వస్తుంది. ప్లస్ 67 ప్లస్ 67 బై 60ని దాన్ని కూడా రాసుకోవచ్చు. 67 ఎంత వస్తుందంటే 134 వస్తుంది. బై ఎంత అంటే 68. 68 1 68 తీసుకుంటే ఇంకా నాకు రిమైండర్ ఏమొస్తుందంటే 66 వస్తుంది. 68 ప్లస్ 66 134. అప్పుడు నాకు శేషం అనేది ఏమని చెప్పొచ్చు అంటే 66 అని చెప్పొచ్చు. ఒకటి కదా. ఇంకోటి నేను షార్ట్ కట్ చెప్తా, ఇది కాకుండా ఇంకో షార్ట్ కట్ చెప్తా చూడరు. సో ఇంకో షార్ట్ కట్ ఏంటి అని అంటే 67 పవర్ 67 ప్లస్ ఎంత అన్నాడు 67 అన్నాడు. సో ఇది దేంతో డివైడ్ అవ్వాలి, ఇది దేంతో డివైడ్ అవ్వాలి ఇక్కడ, సో 68తో డివైడ్ అవ్వాలి. జాగ్రత్త చూడండి. సో 68 67 అంటే ఇక్కడ ఎన్ని తక్కువ ఉంది, 1 తక్కువ ఉంది. 68 67 67 ఎంత తక్కువ ఉంది, 1 తక్కువ ఉంది. అంటే -1 తక్కువ ఉందా లేదా? అప్పుడు నువ్వు డైరెక్ట్ 68 నుండి -2 తీసేస్తే నీ ఆన్సర్ ఎంత, 66 రిమైండర్ అయిపోతుంది. అది ఇంకో షార్ట్ కట్. ఓకేనా? ఆ రకంగా ఎన్ని రకాలుగా అయినా వెళ్ళొచ్చు అన్నట్టు. సో నీ ఆన్సర్ ఎంత అంటే 66, థర్డ్ ఆప్షన్ అనేది మనం రైట్ అని చెప్పాలి.